క్రీడా పరుగు నిర్వాహకుల కృషి ప్రశంసనీయమని జిల్లా జడ్జి కంబర్తి కితాబిచ్చారు. ఒలింపిక్ డే క్రీడా సంబరాలు ముగింపు రోజున కర్నూలు కలెక్టరేట్ నుంచి ప్రారంభమై కొండారెడ్డి పోర్టు వరకు కనువిందుగా క్రీడా జ్యోతి పరుగు క్రీడా విజేతల బహుమతులతో ముగిసింది. కర్నూలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటువంటి పరుగులు క్రీడా పోటీలు అవసరమని ఆయన తెలిపారు. ఇంత చూడచక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తనకి ఎంతో సంతోషం కలిగిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం సహకరించడం మరింత సంతోషం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఒలింపిక్ డే ఈరోజు దీనికి సంబంధించిన వారందరూ వచ్చి నన్ను నిన్న ఆహ్వానించారు. నేను ఇట్లా ఉంటుందని చెప్పి అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూస్తే చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనికి పోలీసు వారి పూర్తి సహాయ సహకారాలతో కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు ఈ ఒలింపిక్ రన్ అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారని, కర్నూలు నగర ప్రజలందరి ఆరోగ్యం కాపాడాలని మీరందరూ శ్రద్ధ తీసుకొని అందరికీ మంచి మంచి విషయాలు మంచి కార్యక్రమాలు చేస్తారని, దానికి ప్రభుత్వ పోలీసు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. దగ్గర 25 క్రీడాంశాల్లో 3500 మందిని ఇన్వాల్వ్ చేసి 600 మందికి ప్రైజులు ఇస్తున్నాం. ఈ ప్రైజులు ఇచ్చేదాకా ఒలింపిక్ డే రన్ను అందరికీ అవేర్నెస్ రావాలని చెప్పేసి వారం రోజుల నుంచి చెప్పి ఈరోజు ఒలింపిక్ డే రన్ను తీస్తున్నాం. ఈ రన్ను వచ్చేసి కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు మనకు ల్యాండ్ మార్క్ కొండారెడ్డి బుర్జు కాబట్టి ఇక్కడనే ముగింపు కార్యక్రమం చేసి ఇక్కడితోనే పాల్పంచుకోవాలి విద్యార్థులతో క్రీడాకారులతో అని చెప్పేసి దీనికి సహకరించినటువంటి పెద్దలు, అలాగే మా క్రీడా సంఘ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో ఈ రన్ను నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేయటకు సంతోషిస్తున్నాం.